మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడు ఉన్న ప్రతి మనిషి కూడా ఏ చోటైనా సరే అతని జీవితం విజయవంతమవుతుంది. దేవుని బిడ్డలారా, మోషేని చూడండి, దేవుడు తోడు అతనికి ఉన్నది, ఫరో దగ్గర జయం పొందుకున్నాడు. దావీదును చూడండి, దేవుని తోడు అతనికి ఉన్నది, గొల్యాతు దగ్గర జయం పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు శీలను చూడండి, చెరసాలలో జయం పొందుకున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడండి, మరణములో జయం పొందుకున్నాడు. ఇదంతా ఎలా సాధ్యమో తెలుసా? దేవుని తోడు ఉంటే వారి జీవితం అంతా జయవంతమవుతుంది, విజయవంతమవుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి సమయమున దేవుని తోడున ఆశ్రయించి దేవునితో ఉండి మీ జీవితాలను మీరు విజయవంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుని తోడు ఉండి నీకు ఎల్లప్పుడూ జయం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలనైనా. తండ్రి, నీకు వందనాలు. మోషేని గెలిపించిన దేవుడా, దావీదును గెలిపించిన దేవుడా, పౌలు శీలను గెలిపించిన దేవుడా, యేసుక్రీస్తును గెలిపించిన దేవుడా, నన్ను కూడా, నా జీవితాన్ని కూడా నీవు గెలిపించి విజయమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.